నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీ రాజకీయాల్లో మరోసారి పవర్ సునామీ రాబోతోంది. వారాహి 5వ విడత యాత్రతో మళ్లీ జన ప్రబంధలు సృష్టించబోతున్నారు జనసేనాని. మొదటి 4 విడత యాత్రలు ఎంతటి సంచలనాలకు కారణమయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు వ్యవస్థలపై విమర్శలు, ఇంకోవైపు నేతలకు వార్నింగులతో వైసీపీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు జనసేనాని. ఇప్పుడు అదే ఉరిమిన ఉత్సాహంతో మలి విడత యాత్రకు రెడీ అవుతున్నారు. ఇంతకీ వారాహి 5.0 ఎప్పుడు జరగనుంది? ఎప్పటిలాగే పవన్ యాత్రకు పోలీసులు ఆంక్షలు విధిస్తారా? ఈసారి ఏ అంశాలపై జనసేనాని విమర్శనాస్త్రాలు సంధించనున్నారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో జనసేన పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి 5వ విడత యాత్రపై చర్చించారు. అలాగే జనసేన, తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై చర్చించారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణా, పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్కి సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితి రాష్ట్రంలో ఉందని పవన్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జన సైనికులు, వీర మహిళలపై అక్రమంగా పెడుతున్న కేసులపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. వాస్తవానికి మంగళగిరిలో పవన్ అధ్యక్షతన పార్టీ మీటింగ్ ఒకటి జరగాల్సి ఉంది. అయితే పవన్ వైరల్ ఫీవర్ బారిన పడటంతో ఆ సమావేశం వాయిదా పడింది. ఇప్పుడు పవన్ జ్వరం నుంచి కోలుకోవడంతో తాజాగా సమావేశమై వర్తమాన రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఏపీలో టీడీపీతో పొత్తుపై కూడా 2 పార్టీల నేతలు కూర్చుని చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. వీటన్నిటిపై చర్చించాల్సి ఉంది. దానికంటే ముందు పార్టీకి చెందిన జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో త్వరలో పవన్ భేటీ అవుతారు అని అంటున్నారు. ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఉన్న పార్టీ నాయకులతో అత్యంత కీలకమైన సమావేశమే నిర్వహించబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మీటింగ్ ద్వారా టీడీపీ పొత్తు విషయంలో ఎవరికైనా ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారని, అదేవిధంగా ఏపీలో 2 పార్టీలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతారు అని అంటున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు తర్వాత నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో జనసేన ఒక కోఆర్డినేషన్ కమిటీని ప్రకటించింది. ఇటీవలే యనమల, అచ్చెన్నాయుడులతో పాటు మరికొందరి సీనియర్లతో టీడీపీ కూడా కోఆర్డినేషన్ కమిటీని నియమించింది. ఇక ఈ 2 కమిటీలకి చెందిన సభ్యులు భేటీ అయి చర్చించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోఆర్డినేషన్ కమిటీ ఎజెండాని పవన్ కూడా సెట్ చేస్తారు అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేన తగ్గకుండా ఉండేలా చూసుకుంటూనే పొత్తుని పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేలా ఒక రూట్ మ్యాప్ ని కూడా రెడీ చేస్తారు అని అంటున్నారు. దాంతో చాలా తొందరలోనే టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మీటింగ్ తర్వాతనే ఒక స్పష్టత వస్తుందని, పొత్తుల విషయంలో కూడా అడుగులు ముందుకు పడతాయని అంటున్నారు. బహుశా దసరా తర్వాత 2 పార్టీల ఉమ్మడి కార్యాచరణతో ఉద్యమానికి కూడా రంగం సిద్ధమవుతుంది అని అంటున్నారు. మరోవైపు ఈసారి ఎన్నికలలోపు ఎలాగైనా జనసేనను దెబ్బకొట్టాలనే అధికార పార్టీ వ్యూహం రచిస్తోందట. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ని అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రులు టార్గెట్ గా చేసుకుంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అయితే ఇంతలా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ విమర్శించడం, వైసీపీ మంత్రులు వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కాపు మంత్రుల్నే అందుకు వినియోగించడంపై జన సైనికులు మండిపడుతున్నారు. పవన్ ని విమర్శిస్తున్న మంత్రులంతా పవన్ సొంత సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. పవన్ పై కాపు నేతల దాడి ఈ కుట్రలో భాగమేనని అంటున్నారు. కాపుల్ని ఆయనపై ఉసిగొల్పడం ద్వారా ఇతర కులాల్ని తమ దగ్గరకు తీసుకోవాలన్న రాజకీయ వ్యూహం కనిపిస్తోందని చెప్తున్నారు. కాపులకు వ్యతిరేకంగా ఇతర కులాన్ని ఏకం చేయడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ప్రణాళిక ప్రకారమే ఇలా చేస్తున్నారని టాక్. పైగా పవన్ ని విమర్శించడంలో ఇందులో కాపు నేతలే కీలకమవుతున్నారు. మొత్తంగా కాపుల్ని పావులుగా వాడుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తాత్కాలిక రాజకీయ పదవుల కోసం వైసీపీ కాపు నేతలు కూడా ఎంత దిగువ
చర్చలకు వెళ్లమంటే అంతగా దిగజారిపోతున్నారు. పవన్ ని అనరాని మాటలు అంటున్నారు. నిజానికి ఏపీలో కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. వారు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 2014లో చంద్రబాబుని, 2019లో జగన్ని సీఎం చేయడంలో కాపులదే యాక్టివ్ రోల్ అని చెప్పాలి. అందుకే ఈసారి కాపుల మద్దతు కోసం అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. కానీ కాపులు మాత్రం జనసేన వైపు చూస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో, దక్షిణ కోస్తాలో కాపులు ప్రభావితం చేసే సీట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే పవన్ నిజాయితీగా ముందుకు వెళుతున్న క్రమంలో జనసేనకు కాపులు జైకొట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కాపు ఓట్లు జగన్ కి టర్న్ అయ్యాయని వారంటున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కాపులకి రిక్తహస్తం చూపారని, దీంతో కాపులు పశ్చాత్తాపం పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈసారి పవన్ ని గెలిపించేందుకు డిసైడ్ అయ్యారంటున్నారు. అయితే అదే అదనుగా ఇతర సామాజిక వర్గాల్ని పవన్ కి దూరం చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విపక్షాల కుట్రని పవన్ గుర్తించారని, అందుకే జాగ్రత్త పడుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. సమాజంలో అణగారిన వర్గాలు, అగ్రవర్ణాల్లో నిరుపేదలు, ఇలా అన్ని పక్షాలకి తన అండ ఉంటుందని పవన్ చెప్పడమే ఇందుకు నిదర్శనమని జన సైనికులు చెప్తున్నారు. తనపై ఒక కులముద్ర వేస్తానంటే ఊరుకోనని, తాను అందరివాడినని పవన్ స్పష్టం చేస్తుండడాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు జనసేనకు ఎక్కువగా అభిమానించేది వెనుకబడిన వర్గాలే. జనసేనతో తమ బతుకులు మారతాయని ఆశించే వారిలో ఆ వర్గమే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటరుగా ఉండే ఎస్సీ, ఎస్టీలు తర్వాత వైసీపీ వైపు టర్న్ అయ్యారు. అయితే జగన్ సర్కారు ఆశించిన స్థాయిలో వారికి ప్రయోజనం చేకూర్చలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే వారు పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోందనే వాదన ఉంది. అందుకే జనసేన వైపు చూస్తున్నారని విశ్లేషణలు ఉన్నాయి. ఈ క్రమంలో జనసేనపై కాపు కులముద్ర వేసి అడ్డుకట్ట వేయాలని వైసీపీ చూస్తోందనే విమర్శలు ఉన్నాయి. దాన్ని గమనించిన పవన్ వారాహి యాత్రలో దీనిపై గట్టిగానే క్లారిటీ ఇచ్చారు. తనకి అన్ని కులాలు సమానమని, సమాజ శ్రేయస్సే తనకు ముఖ్యమని స్పష్టంగా చెప్తున్నారు. మొత్తానికి వైసీపీ వ్యూహం ఫెయిల్ అవుతుందని జన సైనికులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా గట్టిగా చెప్తున్నారు. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.